కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో శ్రీ ముసలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ అలంకరణలతో ఆ ప్రాంతమంతా శోభాయమానంగా విరాజిల్లింది. అయోధ్య రాముని ఆలయం సెట్టింగ్తో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారిని భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ అనసూరి ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ శ్రీ ముసలమ్మ తల్లి జాతర మహోత్సవాల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. రోజు యథావిధిగా అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించబడుతుంటాయి. అలాగే సంక్రాంతి రోజున అమ్మవారి యొక్క జాగరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అమ్మవారి యొక్క ఊరేగింపు మరి గ్రామంలో 4 వీధుల్లో కూడా తిప్పడం జరుగుతుంది. అలాగే కనుమ రోజున అమ్మవారి యొక్క సర్వదర్శనం మరి భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారు. గత 54 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విరామంగా ఆలయ కమిటీ వారిచే నిర్వహించబడుతుంది. మరి దీనికి పెద్ద ఎత్తున మరి జనం పబ్లిక్ చాలా దూరాల నుంచి సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా మరి అమ్మవారి దర్శనానికి వస్తారు. ఈ సంక్రాంతి పర్వదినాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక ముఖ్య ఇష్యూ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పెళ్ళైన వాళ్ళు ఎక్కడికైనా ఎంప్లాయ్మెంట్ ద్వారా దూరంగా వెళ్ళిన వాళ్ళు కూడా అందరూ కూడా ఈ గ్రామానికి వచ్చి నలుగురు కలుసుకుని ఒక మంచి సాంప్రదాయం మరి ఇంద్రపాలెం గ్రామంలో ఉంది. అదే పండగ పర్వదినాలు ఈ ముసలమ్మ తల్లి జాతర కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అందరూ స్నేహితులు పెద్దలు కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది చాలా కాలంగా మాకు వస్తుంది. ఈ కార్యక్రమాన్ని మరి ప్రజలందరూ కూడా చాలా వైభవంగా నిర్వహిస్తుంటారు. అమ్మవారు కోరికలు తీర్చే తల్లి ముసలమ్మ తల్లిగా ప్రసిద్ధికి ఎక్కారు. వీరిని మరి అనేక మంది దర్శించుకొని పునీతులు అవుతున్నారు. ప్రజలందరూ కూడా వచ్చి రేపు జరగబోయే ఈ కనుమ రోజు జరగబోయే దర్శనాన్ని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహం పొందారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తారు.